హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈ వీడియోలోన సింపుల్గా స్లాంటింగ్ వర్క్ ఎలా వేయాలో చూసుకుందామండి. ఈ శారీ వచ్చేసి గ్రే అండ్ బ్లూ కలర్ ఉంది. కాంబినేషన్ అయితే వావ్ ఉంది. చూడండి బ్లూ కలర్ ఉంది. సో మనం కాంబినేషన్ థ్రెడ్ బ్లూ అండ్ గ్రే రెండు కలర్లు తీసుకోవాలి. తీసుకొని కాంబినేషన్ సెట్ చేసుకొని బ్లూ కలర్ ఉంది కాబట్టి గ్రే కలర్ వేస్తే సరిపోతుంది. ఒకే స్టెప్లో వచ్చేస్తుంది ఈ స్లాంటింగ్ కుచ్చు అయితే. సో దీనికి కావాల్సిన బీడ్స్ అయితే నేను తీసుకున్నాను. డ్రమ్ బీడ్స్ అయితే తీసుకున్నాను. థ్రెడ్ని అయితే చుట్టు పెట్టుకున్నాను. గ్రే కలరు ఇదిగా కొనలో ఇలా పట్టుకోవాలి. థ్రెడ్ని అయితే ఫింగర్కి ఇలా చుట్టుకొని ఒకసారి సింగిల్ లాక్ వేయాలండి. వీడియోలో చూపిస్తున్నట్లు సింగిల్ లాక్ వేయాలి. ఊడిపోకున్నట్ల మరొక లాక్ వేసుకోవాలన్నమాట. చూడండి వీడియోలో చూపిస్తున్నట్లే సేమ్ అలా థ్రెడ్ని తీసుకొని రొటేట్ చేయడానికి మూమెంట్ బాగుండాలండి. సో తర్వాత 4 చైన్స్ అయితే వేసుకోవాలండి. చూడండి ఇలా 4 చైన్స్ వేసుకొని థ్రెడ్ని అయితే నీట్గా పట్టుకోవాలి. టైట్గా ఫింగర్ చుట్టు పెట్టుకుంటే ఇలా రాదు. కరెక్ట్గా ఎక్కడికి వస్తుందో అక్కడికి 4 చైన్స్ వేసిన తర్వాత చూడండి ఇలా లాక్ చేసుకోవాలి. ఇలా లాక్ చేసుకొని చూడండి ఇలా వస్తుంది. నేను డబల్ కుచ్చు వేద్దాం అనుకుంటున్నాను. సో ఇంకొక 4 చైన్స్ అయితే వేసుకోవాలి. డబల్ లాక్ వేసుకొని 1 2 3 4 చైన్స్ వేసుకొని కరెక్ట్గా ఎక్కడికి వస్తుందో శారీకి టైట్గా పట్టుకొని అక్కడికి ఒక సింగిల్ లాక్ వేసుకొని మరొక సింగిల్ లాక్ వేసుకొని ఇలా చూడండి ఎంత ఈజీగా మూమెంట్ అవుతుందో. థ్రెడ్ పోగులన్నీ నీట్గా వస్తాయి అన్నమాట. బీడ్ని ఇలా తీసుకొని థ్రెడ్ని కరెక్ట్గా అన్ని పోగులు పెట్టుకొని లాక్ స్టార్టింగ్ వేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అలవాటు అయిపోతే ఈజీ అండి. చూడండి మూమెంట్ ఉంది. కరెక్ట్గా లాక్ చేసి 12 క్రోషా మీద 2 సార్లు చూడండి నీట్గా చూసుకొని క్రోషా మీద 2 సార్లు థ్రెడ్ని చుట్టుకొని కొంచెం ఇలా అలా తీసుకొని 1 2 పోగులకు ఒకటి 2 పోగులకు ఒకటి 2 పోగులకు ఒకటి 3 మళ్ళీ క్రోషా మీద థ్రెడ్ని చుట్టుకొని దాని లోపల వచ్చి 2 పోగులకు ఒకటి 2 పోగులకి డబల్ క్రోషెట్ వేయాలండి. చూడండి 1 2 2 2 పోగులకు ఒకటి 2 పోగులకు ఒకటి డబల్ క్రోషా ఆర్చ్ మాదిరి ఫుల్ అది ఎంత గ్యాప్ ఉంటే అంత ఫినిష్ చేసుకొని పోవాలి. కొంచెం నిదానంగా వేయాలి. పోగులైతే వదులుకున్నట్లు వేస్తే నీట్గా ఫినిషింగ్ వస్తుందండి. చూడండి ఇలా. ఇంకా మన ఛానల్ని అయితే ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తే ఈ డిజైన్ నీట్గా ఈజీగా చెప్పాను నేను. చాలా అంటే చాలా ఈజీగా బిగినర్స్ కూడా నేర్చుకోవచ్చు అనమాట. ఈ వీడియో చూసేసి ట్రై చేస్తే అంత ఈజీగా ఉంటుంది గైస్. ఇంకా మొత్తం ఫినిష్ చేసుకున్నాను. 9 వేసుకున్నాను. చూసి మళ్ళీ ఇంకా కొంచెం ఏమైనా గ్యాప్ ఉంటే మళ్ళీ ఇంకొకటి వేసుకోవచ్చు. నేను 9 వేసి కరెక్ట్గా అది ఎక్కడ స్లాంటింగ్ ఎక్కడికి వస్తుందో అక్కడ కరెక్ట్గా ఇలా వేసినాను. చూడండి 2 కుచ్చులు 2 స్లాంటింగ్ డిజైన్స్ వేసుకుందామని శారీకి లాక్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక సింగిల్ క్రోషా వేసుకొని తర్వాత బీడ్ తీసుకొని బీడ్ ఇన్సర్ట్ చేసి లాక్ చేసి సేమ్ థ్రెడ్ మీద 2 సార్లు చుట్టుకొని కొద్దిగా క్రాస్కి 2 పోగులకు ఒకటి 2 పోగులకు ఒకటి 2 పోగులకు ఒకటి ఇలా చేసి మళ్ళీ డబల్ క్రోషా వేసేది. సింగిల్ క్రోషా మీద థ్రెడ్ని చుట్టుకొని చూడండి ఇలా 2 పోగులు కొట్టి 2 పోగులు డబల్ క్రోషా అంటారు దీన్ని మొత్తం ఫిల్ చేసి 9 ఆర్ 10 ఎంత పడితే ఎంత గ్యాప్ ఫుల్ వేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది గైస్. హాఫ్ వేసుకుంటే ఏం బాగుండలేదు. సో ఫుల్గా ఫినిష్ చేసుకోవాలి. చూడండి చాలా అంటే చాలా బాగుంటుందండి. సింపుల్ అండ్ లుకింగ్ గుడ్ అనమాట. ఈ డిజైన్ అయితే చాలామంది ఇష్టపడతారు. కుచ్చులు డబల్ కుచ్చులు డబల్ స్లాంటింగ్ డిజైన్ వేసుకుంటే ఫైనల్గా లుక్ అయితే చాలా బాగుంటుందండి. చూపిస్తాను నేను ఓవరాల్ లుక్ ఎలా వచ్చిందనేసి. కొంచెం నిదానంగా వేసుకుంటే థ్రెడ్ అయితే పక్కకు పోకున్నట్లు పోగులు ఒక పోగు 2 పోగులు పక్కకు రాకున్నట్లు ఉంటుందండి. టైట్గా లాగ్ పెట్టుకొని హ్యాండ్తో నీట్గా వేసుకుంటే నీట్గా ఫినిషింగ్ వస్తుందండి. చూడండి ఇలా
కొంచెం పక్కకి కౌంట్ చేసుకొని ఫస్ట్ ఎన్ని స్లాంటింగ్ వేసుకుంటామో సేమ్ అన్నీ వేసుకోవాలండి. ఒకటి హెచ్చు తక్కువ వేసుకుంటే హెచ్చు తక్కువ వస్తాయి. సో కరెక్ట్గా అక్కడికి అలా పట్టుకొని కరెక్ట్గా శారీకి ఒక లాక్ వేసేసుకోవాలి. తర్వాత ఇంకొక లాక్ వేసేసి 4 చైన్స్ రిపీటెడ్ అనమాట. సేమ్ స్టార్టింగ్లో 4 చైన్స్ ఇలా వేసుకున్నామో అలా వేసుకొని లాక్ చేయాలి. తర్వాత 4 చైన్స్ కుచ్చులకి ఈ 4 చైన్స్ గ్యాప్లో కుచ్చులు కట్టాలి. నేను ఇప్పుడు శారీకి మొత్తం వేసేసినాను, చూపిస్తాను ఎలా వచ్చిందనేసి. చాలా నీట్గా వచ్చిందండి ఈ డిజైన్ అయితే, నాకైతే నచ్చింది. చూడండి ఇలా ఓవరాల్ శారీకి అయితే వేసేసినాను. నేను అంత వీడియోలో చూపించేందుకు కాలేదు, సో అందుకని కొంచెం వరకు చూపించేసి మొత్తం వేసేసినాను. ఇప్పుడు దాంట్లో చూపిస్తాను చూడండి, ఇలా వచ్చేసింది. ఈ 4 చైన్స్ గ్యాప్లోన కుచ్చులు కడితే భలే ఉంటుందన్నమాట. కాంబినేషన్ అయితే బాగుందండి. చూడండి వీడియోకి ఇలా కనిపిస్తుందంటే చూడ్డానికైతే చాలా బాగుంది గైస్. దీని ప్రైస్ కూడా నేను మెన్షన్ చేస్తాను, ఎలా తీసుకోవాలి ఏమి అని. కొత్తగా వేసే వాళ్ళకైతే డౌట్ ఉంటుంది, సో అందుకని నేను డీటెయిల్స్ ఇస్తాను లాస్ట్లో, స్కిప్ చేయకుండా చూడండి గైస్. ఇప్పుడు 4 చైన్స్ గ్యాప్లోనే కుచ్చులు కట్టి చూపించేస్తాను. దీనికి బ్లూ కలర్ 2 కుచ్చులు, గ్రే కలర్ 2 కుచ్చులు ఇలా కట్టుకుందాం అనుకుంటున్నాను గైస్. అంటే అప్పుడు కాంబినేషన్ బాగుంటుంది అనమాట. సింగిల్ కడదాం అనుకున్నాను, ఎందుకో డబల్ కడితే బాగుంటుంది కాంబినేషన్ అనేసి నేను డబల్ కుచ్చులు, అది 2 అలా కౌంట్ చేసుకుని కట్టాను. కట్టడం కూడా వీడియోలో అయితే చూపించలేదన్నమాట. సో కుచ్చు ఎలా కట్టారో ప్రీవియస్ వీడియోలో అయితే ఆల్రెడీ చెప్పినానండి నేను. ఎవరికైనా డౌట్ ఉంటే వెళ్ళి మన పాత వీడియోస్ చెక్ చేస్తే తెలుస్తుంది. సో చూడండి కట్టేసినాను. వావ్, లుకింగ్ అయితే ట్రెడిషనల్ లుకింగ్ అయితే భలే వచ్చిందండి. నాకైతే చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి గాయ్స్. చూడండి ఓవరాల్ లుక్ ఇలా వచ్చింది. చాలా అంటే చాలా బాగా వచ్చింది. పొడవుగా కుచ్చులు కట్టుకుంటే బాగుంటుందండి. ఒకే లెవెల్గా నేనైతే 1 ఇంచ్ కుచ్చు కట్టాను అనమాట. నేను 70 పోగులు 140 పోగులు అయితే తీసుకున్నానండి. అండ్ నెక్స్ట్ నేను దీనికి ఎలా రేటు తీసుకుంటున్నానని చెప్తాను. థ్రెడ్ 2 రీల్స్ అండి, 20 రూపీస్, 40 రూపీస్. బీడ్స్ 20 గ్రామ్స్ 20 రూపీస్ అండి. 60 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ అవుతుందండి. మనం వర్క్ వేయడానికి 240, టోటల్గా 300 దీనికి ఛార్జ్ చేశానండి. చాలా సింపుల్. ప్రతిదానికి ఇలానే మనం లెక్క కట్టుకుంటే ఈజీగా మనం ఎలా తీసుకోవాలి ఏమనేసి అర్థమవుతుందండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోతో మళ్ళీ మంచి కొత్త వీడియోతో చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. సీ యూ లేటర్. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.